హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ఓకే, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, ఓకేనా? మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది మన ఛానల్కి అందించండి. అండ్ దాని ద్వారా మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరు లైక్ చేయడం వలన, ఓకేనా? ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి, వారికి కూడా ఈ మెసేజ్ ఎంతో అంత హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ రోజులలో మానసికంగా బాధపడే వారే చాలామంది ఎక్కువగా అయిపోయారు. సో కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ చాలామందికి రీచ్ అయ్యేటట్టుగా చేయండి. మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ రీడింగ్లో మీకు ఎంతో అంత మెసేజ్ అయితే రెజొనేట్ అవుతుంది. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, సో పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Ace of Cups, the Magician, Five of Swords, Knight of Cups, Three of Swords, Five of Pentacles, the Fool, ద హెరోఫింట్ అండి. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 2 of Cups అనేది వచ్చింది. సో క్లారిఫికేషన్ చేద్దాం మనం, ఓకే? Ace of Cups-కి క్లారిఫికేషన్ యూనివర్స్. Ace of Cups ఎందుకు వచ్చింది? Ace of Cups ఎందుకు వచ్చింది? మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చూపిస్తుందండి. మిమ్మల్ని పట్టించుకునే పర్సన్, మీ నుంచి దూరమైన పర్సన్, తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్కి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అని ఉంది. ఈ పర్సన్ దూరం నుంచి మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటిది ప్రతిదీ తను తెలుసుకుంటున్నారు. అండ్ తన మనసు కూడా అల్లకల్లోలంగా ఉందన్నమాట. మరి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నట్టున్నారు. అండ్ మీ లైఫ్లో మీరు మేబీ స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. మీ లైఫ్ మీరు హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండొచ్చు. స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్నారనమాట. మీరు ఎక్కువగా దేవుడిని నమ్మడము అండ్ ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళడము, ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. దేవుడి మీద భక్తి అనేది ఇప్పుడు మీకు ఎక్కువ అవుతూ ఉండొచ్చు అనేది మెసేజ్ అనమాట, ఓకే? సో మీ లైఫ్లో మీరు ఎంతో అంత మనశ్శాంతి అయితే పొందుతున్నారు అండ్ కొంచెం హ్యాపీగా ఉన్నట్టున్నారు, ఓకే? ఎక్కువగా హ్యాపీ లేకపోయినా ఎంతో అంత మనశ్శాంతి అయితే మీకు లభిస్తుంది. మీరు హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాల్సింది, లేదా దూరం పెట్టకుండా ఉంటే బాగుండేది అన్నట్టుగా ఈ పర్సన్ చాలా రీగ్రెట్లో ఉన్నారండి. మిమ్మల్ని, మీ మనసుని ఏ పర్సన్ అయినా గాయం చేసి ఉండొచ్చు. ఆ పర్సన్ మాత్రం చాలా రీగ్రెట్ భావనతో ఉన్నారు అండ్ రీయూనియన్ కూడా కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మళ్ళీ మిమ్మల్ని వారి లైఫ్లోకి తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. తన కర్మ బంధం మీరు, సో తను ఎంతగా దూరం పారిపోవాలి అని అనుకున్నా తన తలరాతలో రాసిపెట్టి ఉంది కాబట్టి తను తప్పించుకోలేకపోతున్నారు అండ్ దూరంగా వెళ్ళలేకపోతున్నారు. ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో మీరు తన లైఫ్లో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. చాలా మిస్ అవుతున్నారు పర్సన్, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు పర్సన్, చాలా మిస్ అవుతున్నారు అండ్ ఒంటరిగా ఉంటున్నారు అండ్ మనసంతా అల్లకల్లోలంగా ఉందన్నమాట. అండ్ ఎప్పుడు టెన్షన్గా అనిపిస్తూ ఉండడం అండ్ కామ్గా ఉండకపోవడం మనసు అనేది చూపిస్తుంది, ఓకే? పదే పదే ఆలోచిస్తూనే ఉండడము అండ్ దూరం పెట్టానా మరి అన్నట్టుగా ఆ ఫీలింగ్ రావడము, రిగ్రెట్ ఫీలింగ్. మేబీ పర్సన్ని దూరం పెట్టడం వలన నాకు ఇలా అవుతుందా అన్నట్టుగా కూడా ఈ పర్సన్కి
అనిపిస్తుంది. ఓకే, ద మెజిషియన్ కార్డ్కి క్లారిఫికేషన్. ద మెజిషియన్ కార్డ్కి క్లారిఫికేషన్. మీకు సంబంధించిన ఏదో నిజం లాంటిది పర్సన్కి తెలిసిందండి. అండ్ తన లైఫ్లో ఏదో తను మీ వెనకాల ఏదైతే దాచిపెట్టారో రహస్యం లాంటిది ఉండొచ్చు, ఏదైనా సీక్రెట్స్ అండి. ఓకేనా, మీకు తెలియకుండా ఈ పర్సన్ ఏదో దాచిపెట్టారు. ఇక్కడ థర్డ్ పార్టీ అనేది చూపిస్తుంది నాకు. అండ్ మీకు ఈ విషయం అస్సలు తెలియకూడదు అన్నది ఈ పర్సన్ తను చాలా సీక్రెట్గా తను దాచిపెట్టారనమాట. అది కూడా మీకు తెలిసేసరికి ఈ పర్సన్ అక్కడ కూడా తను చాలా 24/7 చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. తన బండారం అనేది బయటపడిపోయింది. సో ఇంకా అందరూ తనని బ్యాడ్గా అనుకుంటారు అన్నట్టుగా, లేదా పర్టికులర్గా మీరు ఈ పర్సన్ని బ్యాడ్గా అనుకుంటారు అనే కూడా ఈ పర్సన్ చాలా రీగ్రెట్లో ఉన్నారనమాట. తను వారి లైఫ్లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ మీకు సంబంధించింది ఏదో విషయం అయితే పర్సన్ దగ్గరికి వెళ్ళిందండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కావచ్చు, లేదా స్టేటస్ ద్వారా కావచ్చు, అండ్ ఎవరైనా ఏదైనా చెప్పడం, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఈ పర్సన్ దగ్గర ఏదో మీకు సంబంధించిన విషయం అయితే ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. ఓకే, ఈ పర్సన్కి ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది. సో వారి లైఫ్లో మీరు ఉండాలి అని పర్సన్ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఓకే, చాలా గిల్టీలో ఉన్నారండి పర్సన్. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్తో మీరు బాగున్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తను లెక్క చేయరండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. ఒకసారి బాగా మాట్లాడితే ఇంకోసారి అస్సలు పట్టించుకోరనమాట. మీరు మీరు దూరం పెట్టేశారనుకోండి, ఈ పర్సన్ తను తట్టుకోలేరనమాట. తను మనశ్శాంతి కోల్పోతారు ఈ పర్సన్. అదే మీరు ఈ పర్సన్కి దగ్గర అవ్వాలి అనుకున్నారనుకోండి, తను చాలా చీప్గా బిహేవ్ చేస్తారు. పట్టించుకోరు, కేర్ చెయ్యరు. చాలా బాధ పెడతా ఉంటారనమాట. తనకు తెలియకుండానే ఈ పర్సన్ మీ మనసుని మాత్రం ముక్కలు ముక్కలు చేస్తా ఉంటారు తన ప్రవర్తన వల్ల. కానీ ఇప్పుడు ఈ పర్సన్‌కి అర్థమవుతుందండి. తన బిహేవియర్ వలన మీరు చాలా బాధపడ్డారు. తనకప్పుడు ఈ పర్సన్‌కి తెలియలేదు. కానీ ఇప్పుడు ఈ పర్సన్‌కి తెలుస్తుంది. తనకు తెలియకుండానే మీ మనసుని ఎంత బాధ పెట్టారు అనేది ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. 5 ఆఫ్ సోర్డ్స్‌కి క్లారిఫికేషన్. Five of Swords की clarification. ఓకే, మీరు మూవ్ ఆన్ అవుతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి. పర్సన్‌లో భయం అయితే మొదలైంది. సో మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ పర్సన్‌ని పట్టించుకునే పరిస్థితిలో మీరు లేరు. మీ లైఫ్ ఏంటో మీరు చూసుకుంటున్నారు. మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? సింగిలా? సో ఇక్కడ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటారండి. నాకు కార్డ్స్ ప్రకారం మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే, ఇప్పుడు మీ లైఫ్ ఏంటో మీరు చూసుకుంటున్నారు. ఈ పర్సన్ మీద మీరు అంతగా ఫోకస్ చేయట్లేదు. సో తన కర్మకి తనని వదిలేస్తున్నారనమాట. మేబీ పర్సన్ వల్లనే మీరు చాలామంది విసిగిపోయి ఉంటారండి. ఎందుకంటే ఈ పర్సన్ తను అప్పుడప్పుడు ఎందుకు కాంటాక్ట్ అవుతారంటే, మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అని అడిగే పర్సన్. అండ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అండ్ ఎలా ఉన్నారు ఈ పర్సన్, తన పరిస్థితి ఎలా ఉంది, అలా మీ లైఫ్‌లో ఉన్న విషయాలు ఈ పర్సన్ తెలుసుకోవడానికి తను కాంటాక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అలా మీరు విసిగిపోయారు. ఈ పర్సన్ తను ప్రేమతో తను మీకు దగ్గర అవ్వాలని అనుకోరు, లేదా మీ మనసుని తను అర్థం చేసుకోరు. తన అవసరం కోసం, లేదా ఈ పర్సన్ అందరి లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఈ పర్సన్‌కి ఎక్కువగా ఉంటుంది. కానీ తన వైపు నుంచి పర్సన్ మీతో తను ఎలాంటి విషయాలు కూడా షేర్ చేయరు. అండ్ ఏమీ తెలియనియరనమాట ఈ పర్సన్. సో కాబట్టి మీరు చాలామంది విసిగిపోయి ఉంటారు. అందుకనే మీరు దూరం పెడుతున్నారు. ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అలాగే ఈ పర్సన్
మీ లైఫ్‌లో ఎవరో న్యూ పర్సన్ గూడా వస్తున్నారు. అందుకనే మీరింక ఈ పర్సన్‌ని మర్చిపోతున్నారు. మీరే మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీ లైఫ్‌లో ఎవరో ఉన్నారు అనే గూడా ఈ పర్సన్ తను చాలా ఇరిటేట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. చూడండి ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్. తన ఆలోచన వల్ల తనకే హెడేక్ వస్తుంది ఈ పర్సన్‌కి. తన బుర్రంతా పలిగిపోయేటట్టుగా ఈ పర్సన్ అంత ఎక్కువగా ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. అండ్ అలాగే తన లైఫ్ గూడా తనకి చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. ఈ పర్సన్ లైఫ్‌లో ఆల్రెడీ ఈ పర్సన్ కూడా మ్యారీడ్ లాగా చూపిస్తుంది. సో, తన లైఫ్‌లో తను ఏదైతే లవ్ అనేది దక్కలేదో, ఈ పర్సన్ మీ దగ్గర వెతుక్కొని ఉంటారు. కానీ పర్సన్ మళ్ళీ ఓవర్ థింకింగ్ చేసి అండ్ కొన్ని రోజులు బాగుండి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టడము, తన లైఫ్ ఏంటో తను చూసుకోవడం అలాంటిది ఏదో చేసి ఉంటారు. కానీ మీరు తనకేదో గట్టిగా బుద్ధి చెప్పి ఉంటారు. అందుకని పర్సన్ ఇంత హెడేక్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా? అన్నట్టుగా అలాంటి ఫీలింగ్స్ ఇక్కడ ఉంది. ఓకే. 8 పై మీరు మూవ్ ఆన్ అవ్వడం ఈ పర్సన్‌తోను తట్టుకోలేరనమాట. తను భరించలేరు. మీ ఎనర్జీ పర్సన్‌కి కావాలండి. అండ్ మీరెప్పుడు తనని పొగడుతా ఉండాలి. నువ్వు ఇలా, నువ్వు అలా, నువ్వు సూపరు, నువ్వు డూపరు అలా అనుకుంటే ఈ పర్సన్‌ని మీరు పొగడుతా ఉంటేనే తనకి చాలా ఇష్టం. మీ ఎనర్జీ పర్సన్‌కి చాలా ఇష్టమనమాట. మీలాగా ఎనర్జీ ఇచ్చేవారు ఈ పర్సన్ లైఫ్‌లో ఎవ్వరు లేరు. అండ్ ఈ పర్సన్ ఎందుకో మీ అమాయకత్వం అడ్డు పెట్టుకొని ఆడుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ ఉంది. ఓకే. ఈ పర్సన్ ద మెజిషియన్ అంటేనే తను చాలా తెలివైన వ్యక్తి అండి. కానీ పర్సన్ మీరు ఏంటంటే లవ్ ఇస్తున్నారు కదా! సో, కాబట్టి మీ అమాయకత్వం అడ్డు పెట్టుకొని పర్సన్ మీ మనసుతో, మీ ఎమోషన్స్‌తో తను ఆడుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ ఉంది. ఓకే. నైట్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి. ఈ కార్డ్ నేనసలు తీసుకొని కూడా తీసుకోలేదు. అది అలాగే కనిపించింది. అలాగే తీసుకున్నాను. సో, మీకు యూనివర్స్ ఏం తెలియజేయాలి అనుకుంటున్నారంటే, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్సన్‌కి మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి. మళ్ళీ మీతో న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. యూనివర్స్ ఈ పర్సన్‌ని మళ్ళీ మీ లైఫ్‌లోకి సెండ్ చేస్తున్నారు. మీ అంతలో మీరు ఈ పర్సన్‌ని మేబీ ఆహ్ తీసుకురావట్లేదు. తనంతట తను ఈ పర్సన్ తనంతట తను వస్తున్నారనమాట. అండ్ అలాగే యూనివర్స్ ఈ పర్సన్‌ని పంపిస్తున్నారు. ఓకే. ఇక్కడ ఇద్దరి మధ్యలో ఏదో కర్మ అనేది ఇంకా ఎండ్ అయిపోలేదండి. దాని వల్లనే ఇక్కడ మళ్ళీ యూనివర్స్ ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లో సెండ్ చేస్తున్నారు అనే మెసేజ్ అయితే ఎక్కువగా ఉంది. ఓకే. మీ ఇద్దరి మధ్యలో కర్మ అనేది ఇంకా అలాగే మిగిలి ఉంది కాబట్టి పర్సన్ మళ్ళీ తను వస్తున్నారనమాట. తను రావట్లేదు. యూనివర్స్ పంపిస్తున్నారు అనేది ఇక్కడ మెసేజ్ ఉంది. ఓకే. ఈ పర్సన్‌కి మీరు చాలా ఎక్కువగా గుర్తుకు రావడము, మీ వాల్యూ తనకి గుర్తుకు రావడమా, మీరు తనకి గుర్తుకు రావడమా, అండ్ ఈ పర్సన్ తన లైఫ్‌లో తను లవ్ అండ్ కేరింగ్ అలాంటి పంచేవారు తనకి లేకపోవడము, ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోవడము, మీ వైపు నుంచి ఆ లవ్, ఆ కేరింగ్ అదంతా పొందాలి అని తను అనుకోవడము, అండ్ యూనివర్స్ అదే టైంలో మీ మీద తనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా తన మైండ్ సెట్ చేంజ్ చేసి పర్సన్‌ని మీ లైఫ్‌లో సెండ్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఓకే. ఏదో కర్మ అయితే ఉంది. మీరు ఈ పర్సన్ వలన మీరేదో కర్మ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఈ పర్సన్ తను వదలలేకపోతున్నారు. తను వెళ్ళిపోవాలనుకున్న తను వెళ్ళిపోలేకపోతున్నారు. అలాగని ఒకవేళ తన వలన మీరు విసిగిపోయి ఉంటే దూరంగా పెడదాము ఈ పర్సన్‌ని అని మీరు అనుకున్నా గూడా మీరు గూడా దూరం పెట్టలేకపోతున్నారనమాట. ఏదో కర్మ బంధం లాగా చూపిస్తుందండి. ఏదో కర్మ అయితే రాసిపెట్టి ఉంది ఇద్దరికీ. మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యే పర్సన్ కర్కాటకం, వృచ్చికం, మీన రాశి పర్సన్ అనేది చాలా ఎక్కువగా మెసేజ్ ఉంది. ఓకే. సో, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. ఈ పర్సన్ వల్ల మీకు రీయూనియన్ జరుగుతుంది. మేబీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే
తనకు తెలియకుండా తను చాలా బాధ పెట్టాను, చాలా మోసం చేశాను, చాలా ఏడిపించాను ఈ పర్సన్‌ని, చాలా గ్రాంటెడ్‌గా తీసుకున్నాను అని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు అనేది మెసేజ్ అయితే ఉంది. ఓకే. సో, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి అండ్ చిన్న న్యూ బిగినింగ్ లాంటిదన్నా కావాలి ఈ పర్సన్‌తో. ఎలాగైనా సరే ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉన్నారు అనే ఆ నమ్మకం అండ్ ఆ ధైర్యం తనకి కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ ఈ పర్సన్ చాలా విషయాలలో సపోర్ట్ చేసి ఉంటారండి. అందుకనే తను ఈ విధంగా ఆలోచిస్తున్నట్టున్నారు. 3 ఆఫ్ సోర్డ్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 3 ఆఫ్ సోర్డ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. చాలా మిస్ అవుతున్నారండి. మీకు మీ పర్సన్‌కి ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటివి జరిగి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ ఆహ్, మిమ్మల్ని ఏదన్నా విషయంలో ఫినాన్షియల్‌గా లాస్ గూడా చేసి ఉంటారు. ఓకే. మేబీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకోవడము అండ్ అలాగే థర్డ్ పార్టీని పర్సన్ చూస్ చేసుకున్నారు అనేది చూపిస్తుంది. అండ్ అలాగే ఇంకొక మెసేజ్ గూడా ఉంది. సో, నేను కార్డ్‌లో ఉన్న విధంగానే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఇక్కడ మీ లైఫ్‌లో మీరు అదర్ పర్సన్‌ని చూసారు. అదర్ పర్సన్‌ని తీసుకొచ్చారు. మీ ఇద్దరి మధ్యలో అదర్ పర్సన్‌తో మాట్లాడడం ఈ పర్సన్ చూసారనమాట. అందుకని ఈ పర్సన్ నేనెంతో చేశాను ఈ పర్సన్ గురించి, కానీ నాకంత హార్ట్ బ్రేక్ చేస్తారా అని పర్సన్ దూరం పెట్టారు మిమ్మల్ని అనే విధంగా మెసేజ్ గూడా ఉందండి. ఓకే. మీరు నిజం తెలుసుకోవాలి కాబట్టే ఇక్కడ రీడింగ్ చూస్తారండి. ఓకేనా. మీరు నిజం అనేది అసలు నిజం ఏంటిది మీకు తెలిస్తేనే కదా నెక్స్ట్ స్టెప్ మీకెలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ 50-50 మెసేజ్ అయితే ఉంది. ఓకే. కొంతమంది నిజంగా మీ లైఫ్‌లో మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీని మీరు తీసుకొని వచ్చి ఉంటే ఈ పర్సన్ చాలా మోసం చేశారు. అండ్ నాకు హెడ్‌ఏక్ మాత్రమే మిగిలించారు. తనంటే పడి చచ్చాను. తన కోసం చాలా చేశాను. తనకి చాలా విధాలుగా హెల్ప్ చేశాను. లేదా తనకి సపోర్ట్‌గా నిలబడ్డాను. తన జీవితంలో తను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఈ పర్సన్‌కి తోడుగా నిలబడ్డాను. కానీ ఈ పర్సన్ నన్ను మోసం చేశారు. లేదా నేను నేను అనుకున్నట్టుగా ఈ పర్సన్ ఉండట్లేదు అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. మేబీ పర్సన్ కొంతమందికి ఏదన్నా ఆశించి ఉంటారు మీ సైడ్ నుంచి. ఓకే. అలాంటి మెసేజ్ కూడా ఉంది. అండ్ అలాగే కొంతమందికి మాత్రం మీ ఇద్దరి మధ్యలోనే తను థర్డ్ పార్టీని తీసుకొచ్చారు. మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు. అండ్ దాని ద్వారా మీరు ఈ పర్సన్‌ని దూరం పెట్టారు అనే విధంగా మెసేజ్ కూడా ఉందనమాట. ఓకే. ఇక్కడ మీరు కూడా కొంతమంది చాలా బాధపడతా ఉండొచ్చు. అండ్ అలాగే మీ పర్సన్ కూడా బాధపడుతున్నారనమాట. ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల బాధపడుతున్నారండి. మీ ఇద్దరి మధ్యలో వచ్చిన థర్డ్ పార్టీ గురించి చాలా బాధపడుతున్నారు మీరు. చాలా హార్ట్ బ్రేక్ అయితే ఉంది ఎవరికో ఈరోజు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. మేబీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ లవర్స్ మధ్యలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. మూడో వ్యక్తి వల్ల కూడా కావచ్చు. 5 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. 5 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద హ్యాంగ్డ్ మ్యాన్ అండి. మీరు ప్రెజెంట్ అయితే చాలా బాధలో ఉన్నారండి. సో, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అండ్ మీకు కూడా మీ పర్సన్ కావాలి అండ్ తనని చాలా మిస్ అవుతున్నారు. తనతో మీకు రీయూనియన్ కావాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌కి సంబంధించిన ఏదో క్లారిటీ అయితే మీకు రావట్లేదండి. కానీ ఇక్కడ క్వెషన్ మీ దగ్గరే ఉంది. ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి చూడండి తను లాక్ వేసుకొని ఇక్కడ చీకటి గదిలో కూర్చొని ఏడుస్తా ఉందనమాట. చాలా దిగులుగా ఉంది తను. కానీ ఇక్కడ కీ ఇక్కడే ఉంది కదా! తను లాక్ ఏసి ఉంది డోర్‌కి. కానీ కీ అనేది ఇక్కడే ఉంది. తను ఈ లాక్ ఓపెన్ చేసి తను బయటికెళ్ళొచ్చు. అంటే ఇక్కడ మీ దగ్గరే క్వెషన్ ఉంది. మీ దగ్గరే ఆన్సర్ ఉంది. ఓకేనా? ఏదైనా విషయంలో కావచ్చండి. ఓకే. కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. మీ లైఫ్‌లో మీరు ఏదైనా ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారంటే మనం సరిగ్గా ఆలోచించలేమనమాట. మన మైండ్ అనేది సరిగ్గా ఆలోచించదు. మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది కదా! సో, అలా మీరు ఏదైనా విషయంలో అలా సఫర్ అవుతున్నారంటే క్వెషన్ మీ దగ్గరే ఉంది. ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉంది. జాగ్రత్తగా గమనించండి అని చెప్తున్నారనమాట. ఓకే.
సో, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ మీకు క్లారిటీ అనేది రావట్లేదు. కానీ మీకు ఆన్సర్ మీ దగ్గరే ఉంది అని యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. మీకు వారు వీరు వచ్చి హెల్ప్ చేయరు. ఆ క్వెషన్‌కి ఆన్సర్ అండ్ మీరు పడుతున్న బాధకి సో, దాని ఫలితం కూడా మీకు వస్తుంది. మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తే అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా బాధలో ఉన్నారు. ఏదో బీట్రేల్ లాంటిది జరిగి ఉంటుందండి. మీరు ఈ పర్సన్‌ని నమ్మి ఉంటే తను చాలా బీట్రేల్ చేసి ఉంటారు. ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మక ద్రోహం అయితే చేసి ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందనమాట. ఓకే. ఇక్కడ చూడండి ఒక వ్యక్తి తన వీపుకి 10 సోర్స్ అనేది గుచ్చుకొని ఉన్నాయన్నమాట. అంటే ఎంత పెయిన్‌లో మీరున్నారు. సో, నిజంగా ఇలాంటివి కాదు. కానీ ఎంత పెయిన్ అంత ఇక్కడ 10 సోర్స్ ఒక మనిషి వీపులో ఉంటే ఎంత పెయిన్ ఉంటుందండి. దానితో సమానంగా ఉన్న పెయిన్ అనేది మీరు పడుతున్నారు. మీ మనసులో అంత పెయిన్ అయితే ఉంది అని ఇక్కడ మెసేజ్ అన్నమాట. ఓకే. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మీరనుకున్న లైఫ్ మీరు లీడ్ చేయలేకపోతున్నారు. ఎవరి సపోర్ట్ అనేది మీకు దొరకట్లేదు. అండ్ మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడమా, మోసం చేయడమా, మీ వెనకాల ఏదో గాసిప్స్ లాంటివి నడవడం, ఇదంతా మీరు తట్టుకోలేకపోతున్నారు. చాలా బాధపడుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. ద ఫూల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద ఫూల్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. డెవిల్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. నిన్న రీడింగ్‌లో కూడా కావచ్చండి. సో, పర్సన్ లైఫ్‌లో ఎవరో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారండి. రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఈ పర్సన్‌కి రీయూనియన్ అవ్వడం వల్ల ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేశారు. మీ లైఫ్‌లో నుంచి తను కావాలనే ఈ పర్సన్ మోసం చేశారు అనేది చూపిస్తుంది నాకు. ఓకే. తను కావాలనే మీ మనసుతో ఈ పర్సన్ ఆడుకున్నారు. తను కావాలనే మోసం చేశారు. తను కావాలనే మిమ్మల్ని బాధ పెట్టారు. ఓకేనా. ఎందుకంటే 7 ఆఫ్ సోర్డ్స్ అంటే కన్నింగ్ నేచర్ అండ్ ఈ పర్సన్ వేరే వారికి అట్రాక్ట్ అయ్యి పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. అండ్ తను వేరే వారికి దగ్గర అవ్వడం కోసం ఈ పర్సన్ మిమ్మల్ని తను వారి లైఫ్‌లో నుంచి కట్ చేసుకున్నారు అనేది చూపిస్తుంది. కొంతమందికి పర్సన్‌కి అదర్ పర్సన్‌తో మ్యారేజ్ అవ్వడం వల్ల కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి తను ఇంకా వెళ్ళిపోయి ఉంటారు అనేది మెసేజ్ ఉంది. ఓకే. ఒకవేళ ఈ పర్సన్‌కి అదర్ పర్సన్‌తో తనకి మ్యారేజ్ అయ్యి ఉంటే వారి వైపు నుంచి పర్సన్‌కి బిగ్ అమౌంట్ లాంటిది ఏదైనా ప్రాపర్టీ బెనిఫిట్ లాంటిది వచ్చి ఉంటుందండి. ఓకేనా. థర్డ్ పార్టీ వైపు నుంచి. కాబట్టి ఇంకా ఈ పర్సన్‌కి మీరేమైపోతారు అని ఈ పర్సన్‌కి ఆ రోజు ఆలోచన అనేది రాలేదు. తన కంటికి వారు అందంగా ఉండొచ్చు లేదా ఇక్కడ ఏదైనా బెనిఫిట్స్ మెటీరియల్ థింగ్ ఏదైనా వచ్చి ఉంటుంది కదా. సో, దాని ద్వారా ఈ పర్సన్ ఇంకా ఆ డబ్బనేది మాత్రమే కనిపించడం వల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వారు మోసం చేశారు అనేది చూపిస్తుంది. ఓకే. రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్లనే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. కొంతమందికి తన లైఫ్‌లో ఎవరన్నా మేల్ పర్సన్ కూడా ఉండొచ్చనమాట. ఓకే. తన లైఫ్‌లో ఎవరు ఒప్పుకోవట్లేదండి. మీతో రిలేషన్ అనేది ఎవరు ఒప్పుకోవట్లేదు. అండ్ ఒప్పుకోరేమో అనే భయంతో కూడా ఈ పర్సన్ ఇంకా తను ఎస్కేప్ అయిపోయారనమాట. మీకు ఈ పర్సన్ కొన్ని కొన్ని విషయాలలో సర్దు చెప్పడము, మీ విషయాలు తీసుకెళ్ళి పర్సన్ ఇంట్లో వారితో డిస్కషన్ చేశారంటే చేయలేదు తను. తను ఇంకా భయంతోనే ఈ పర్సన్ తను ఎస్కేప్ అయిపోయారనమాట. మీరు నమ్మేటట్టుగా ఈ పర్సన్ కొన్ని మాటలు చెప్పేసి తను ఎస్కేప్ అయిపోయారు. అదర్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడమా, మీతో బ్రేకప్ చేసుకోవడమా అండ్ లేదా మనం కలిసే ఉంటాము, మాట్లాడుతూనే ఉంటాము. నువ్వేం టెన్షన్ పడకు అని కూడా ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా లాజికల్‌గా లాక్ చేశారండి. మీరు తనని నమ్మేటట్టుగా తన మీద డౌట్ రాకుండా ఈ పర్సన్ మిమ్మల్ని లాక్ చేశారు అనేది చూపిస్తుంది నాకు. మీ వీక్‌నెస్ ఏంటో ఈ పర్సన్‌కి చాలా బాగా తెలిసి ఉంటుందండి. ద హెరోఫెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. లీగల్ ఇష్యూ అయితే కనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, డివోర్స్ కేసెస్, కోర్ట్ కేసెస్ లాంటిది అండ్ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతా ఉండొచ్చు. ఓకే. చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఓకే. మీ లైఫ్‌లో ప్రెజెంట్ మీ లైఫ్‌లో కూడా ఉండొచ్చు. అలాగే మీ పర్సనల్ లైఫ్‌లో కూడా మీ పర్సన్‌కి మాత్రం తను ఏ పర్సన్ అయితే చూస్ చేసుకున్నారో ఇంకా వారు ఉంటే చాలు మీరేమైపోయినా అనవసరం అన్నట్టుగా ఈ పర్సన్ ఏరి కోరి ఏ పర్సన్ అయితే చూస్ చేసుకున్నారో వారితో ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఓకే.
అండ్ అలాగే ఇక్కడ మీ లైఫ్‌లో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది కనిపిస్తుందండి. మేబీ మీతో ఎవరైనా మైండ్ గేమ్ ఆడుతా ఉండొచ్చు. లేదా కావాలని మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడతా ఉండొచ్చు. ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ లేదా ఫ్యామిలీ, మదర్ ఇల్లానే, సిస్టర్ ఇల్లానే అండ్ ఇక్కడ మీ రిలేటివ్స్ కావచ్చు. ఓకే. అలా మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తా ఉన్నారు అనేది చూపిస్తుంది నాకు. ఓకే. లీగల్ ఇష్యూ అనేది ఎక్కువగా ఉంది. ఓకే. కోర్ట్ కేసెస్ లాంటిది ఎక్కువగా ఉండొచ్చు మీ లైఫ్‌లో. ఓకే. చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉన్నారండి. పర్సన్‌ని చాలా కంట్రోల్ చేసేవారు తన లైఫ్‌లో ఎవరో ఉన్నారు. థర్డ్ పార్టీ కూడా కావచ్చు. ఈ పర్సన్ మీద వారికి చాలా అనుమానాలు కూడా ఉంటాయన్నమాట. అందుకనే ఈ పర్సన్ కూడా భయపడి పారిపోయి ఉంటారు అనేది కూడా చూపిస్తుంది. ఓకే. మీ పర్సన్ లైఫ్‌లో తను మ్యారీడా? అన్‌మ్యారీడా? మీకు ఆల్రెడీ తెలుసు కదా! సో, కాబట్టి పర్సన్ లైఫ్‌లో ఎవరో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉన్నారు. తను మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. సో, ఈ పర్సన్ మీద ఎప్పుడు వారిని ఫోకస్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ పర్సన్ మీద ఎప్పుడు అనుమానిస్తా ఉండడం లాంటిదనమాట. ఓకే. దాని ద్వారా గూడా ఈ పర్సన్ తను మీకు హార్ట్ బ్రేక్ చేసి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఆ టెన్షన్, ఈ టెన్షన్ అంతా నేను పడలేను బాబోయ్! అన్నట్టుగా ఈ పర్సన్ తను దూరం పెట్టి ఉంటారు అనేది కూడా చూపిస్తుంది. ఓకేనా? మేషం, సింహం, ధనుస్సు రాశి వారికి బాగోలేదండి. చాలా ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఉండొచ్చు. అండ్ మిథునం, తుల, కుంభరాశి వారికి కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండొచ్చు మీ లైఫ్‌లో. అండ్ వృషభం, కన్య, మకర రాశి వారికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, కెరియర్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుందా లేదా ఆ విధంగా ఆలోచిస్తా ఉండొచ్చు. అండ్ ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారికి మాత్రం రీయూనియన్ అయితే ఉంటుందన్నమాట. పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ గురించి. ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది? ప్లీజ్ యూనివర్స్ గైడ్ చేయండి. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారు మీ లైఫ్‌లో మీ రాశి పర్సనే రావచ్చు. మీ లైఫ్‌లో మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారనమాట. మళ్ళీ ఈరోజు వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్‌లో నుంచి ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు. లేదా మీరన్నా ఎవరి లైఫ్‌లో నుంచన్నా పారిపోవాలి అని అనుకోవచ్చనమాట. ఓకే. మిథున రాశి వారు ఏదో విషయంగా చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారండి మీరు. మనసు అనేది పాజిటివ్‌గా ఆలోచించదు. కొంచెం నెగెటివ్ వేలో ఆలోచిస్తా ఉంటారు. అండ్ భయం, టెన్షన్ కూడా ఉండి ఉంటుంది మీకు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్‌లోకి మీ రాశి పర్సనే రావచ్చు. మీ పాస్ట్ పర్సన్ ఎవరో రాబోతున్నారు. వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా ఉంటారనమాట వారు. ఓకే. వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ సింహరాశి వారు మీకు అంతగా బాగోలేదండి ఈరోజు సింహరాశి వారికి. ఏదైనా విషయంలో సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కన్యా రాశి వారు మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. రీయూనియన్ ఉంటుందన్నమాట. అండ్ ఏదో విషయంగా మీకు సక్సెస్ అయితే ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు మీరు రీయూనియన్. అండ్ తులారాశి వారు ఎక్కడికైనా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు ఈరోజు. అండ్ ఏదో ఒక బంధం నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ ధనుసు రాశి వారు ఏదో ఒక బంధం నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. మకర రాశి వారు మీరు మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతున్నారండి. అండ్ కుంభరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ మీరు చేయొచ్చు. మీనరాశి వారు మీ లైఫ్‌లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి. టేక్ కేర్.